వాపస్ ఇచ్చి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ అనిపించింది. ఒక స్టెప్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే ఈరోజు మేము మైసమ్మ వేస్తున్నాం. పోయినసారి ఒకసారి మైసమ్మ వేసినాం, కోళ్ళతోని మైసమ్మ వేస్తున్నాం. ఒక బ్లాగ్ లెక్క తీస్తున్నాం. మేము మైసమ్మ సామాన్ తీసుకున్నాం. మావాడు కోళ్ళు తీసుకురాని వేయండు. ఇప్పుడు మైసమ్మ దగ్గరికి పోయి కోడిని కోసుకొని వస్తాం. లాస్ట్ దాకా వీడియో అయితే మస్తు ఉంటుంది. మైసమ్మ మంచిగా గట్టిగా మొక్కోండి. మా ఛానల్ అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ముందర చూపిస్తాం మళ్ళీ. ఓకే రైట్. మైసమ్మ కాడికి పోదాం. ఇక వాళ్ళు కూడా వచ్చింది. ఒక తాటికాళ్ళు మైసమ్మ కోసం. ఇక్కడనేమో కోళ్ళు, కొబ్బరికాయలు. ఈసారి వర్షంలో అయినా కానీ దండిగా ఎత్తున్నాం మైసమ్మకి. ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. గత 2-3 ఏళ్ళ కిందట మైసమ్మ వేసినాం. బారులో దేవునికి ఒకసారి వేసుకోవాలని. వర్షం పడుతుంది. ప్రతి వారం అనుకుంటున్నాం చేద్దాం ఇక చేద్దాం అనుకుంటే ఇట్లయితే కాదని నిన్ననే ఫిక్స్ అయిపోయి వర్షం పడ్డా ఏం పడ్డా ఇవాళ దేవునికి వేసుకుండే అని చేస్తున్నాం ఫ్రెండ్స్. సున్నం తెచ్చిలా సున్నం అదే మరి. మనకు అక్కడనైతే అయిపోయింది. మనం ఇంకొక మైసమ్మ కాడికి వచ్చినాం. ఇక్కడనే ఇది కట్ట మీద ఉంటుంది. ఇక్కడనైతే కోసుకోవాలా. ఎందుకంటే మేము ఇక్కడ కోసడానికి రీజన్ అయింది. ఇక్కడ కూడా అంటే మన ఛానల్ ఇక్కడనే ఫస్ట్ ఇదే ప్లేస్లో ఇక్కడ ఛానల్ ఇక్కడనే స్టార్ట్ చేసినాం. అందుకనే ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాం. వర్షాకాలం కదా, పోయినసారి ఇక్కడ మైసమ్మ కాడ చేసినాం కదా. ఈసారి అయితే గడ్డి బాగా పెరిగింది. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఇక మన మొక్క మంది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇక పోయినసారి చేసినాం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకొని ఇదే ప్లేస్లో చేస్తున్నాం. ఇదే ఉంటాం కాబట్టి మేము వీడియోలో అయినా కెనాల్ పొంటి కట్ట పొంటి ఉంటాం కదా. అంత మంచి వీడియోలు ఎక్కువ ఈయన కట్టకే తీస్తాం. అందుకని మంచి జరగాలని చేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చిందా లేదా చూసుకుంటుంది. బాగా ఇచ్చింది వేసేది ఫ్రెండ్స్. మైసమ్మ మొక్క అయితే ఇప్పుడైతే అయిపోయింది. 2 కోళ్ళు కోసుకున్నాం. ఇక ఇప్పుడే ఇక పోయినాక మొత్తం అండేది చికెన్ అండేది ఎట్లుంటుందో చూపిస్తాం మొత్తం.
వర్షం అయితే ఫుల్ పడుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా. ఫ్రెండ్స్ రోజు ప్రతి వారం మైసమ్మ చేద్దాం అన్నప్పుడల్లా ఈసారి మోపు వేసుకున్నాం. మొత్తం మైసమ్మకు కోసినాం, అయిపోయింది. అండుదామన్న వరకల్లా ఎక్కడెక్కడ వాన, దుమ్ము వాన. ఆయన ఇక్కడ రేకుల జాగా దొరికింది ఇక్కడ. మరి ఆయన కట్టలు అనుకున్నాం అంటే కట్టలు కుళ్ళేవు, అంతా పచ్చి అయినాయి. ఏం చేసిండు ఆ కట్టెలకి చెక్కలు ఎక్కడిరా? మనం పోయాం కత్తిపీట చెక్క ఉంటుంది, ఆ చెక్కన ఆయనతో వేసి అంత మంట తయారు చేసి ఏం చేద్దాం. ఈడే కాబట్టి ఫుల్ వాన పడంగా ఎట్లా వేసి మంట తయారు చేసి చికెన్ తింటే వానలో ఏకదమ్ ఉంటుంది. అటు వానలో మంటైతే మండుతుంది. నూనె పోతున్నాం, సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకేం స్పెషల్ చెప్తాను? కబాబ్. మావానికి బాగా ఆకలి అవుతుంది. ఇక కార్యము ఆడ పొయ్యిలో కాల్చుకొని తింటుండు. ఎట్లున్నదా మరి? సూపర్. సరే, కూర ఉడికిందా మరి చూడు. బా, మాకైతే అనుకున్నట్టయితే మంట అయితే సూపర్ అయింది. చికెన్ కూడా మస్తు అయింది, గ్రేవీ లెక్క వస్తుంది, మన గ్రీన్ చికెన్ లెక్క అనిపిస్తుంది మంచిగా. సూపర్ ఉంది చికెన్. వర్షం అయితే తగ్గింది. ఇప్పుడు ఇప్పుడు వాతావరణం ఎట్లా అయిపోయిందో. నీళ్ళు వెళ్తే గనియాను
రప్పు రారా అంటే ఇప్పుడు వచ్చిండు మన యూట్యూబర్. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు రా అంటే మళ్ళీ నేను తయారు పిలిచినాం రా, నీకు ఎందుకురా కష్టం అని. హనుమంతం తెచ్చుకున్నాడు ప్లేటు గ్లాస్. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు వెళ్తే మరి నాయన పట్టుకొచ్చుకుని ఇట్లుంటది. ఫ్రెండ్స్ ఇవాళ దావత్తోని ఎంజాయ్ చేసుకుంటూ నెక్స్ట్ లాంగ్ వీడియో ట్రై చేస్తున్నాం. మంచి కంటెంట్ వీడియో ఆల్రెడీ చేసినాక ఇక్కడ నుంచి కంటిన్యూగా వారానికి ఒక లాంగ్ వీడియో ఉంటుంది. మంచి కొత్త కాన్సెప్ట్తో ముంగట్టుకు వస్తున్నాం. ఇదే టీము ఇంకా ఆడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ప్లాన్ చేస్తున్నాం. మీరు పక్కా చూడాలా, ఆదరించాలా, మా ఛానల్ని హైప్ పెంచాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే డన్. సబ్స్క్రైబ్. లాస్ట్ కే దమ ఇంకేసడిగా ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ రెడీ. చికెన్ అయిపోయింది, దించేసినాం. నిప్పుకల మీద మేము కబాబు మంచిగా చికెన్కు కారం మసాలా అన్నీ కట్టి చేస్తున్నాం. మయగా కొడుతుందిగా ఏమొస్తుంది. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా వర్షంలో అయినా కానీ అంతా సెట్ చేసుకొని మంచిగా తింటున్నాం. ఇక దావత్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. కూర సూప్ ఎక్కువ సూప్ మంచిది. ఆ రోజు కూడా మంచిది. సక్సెస్ఫుల్గా మైసమ్మ దావత్ తింటున్నాం. అది మంచిది, మస్తు అయినాయి. చికెన్ మంచిగా అయింది, కబాబ్ మంచిగా అయింది. వాతావరణం కూడా మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది వాతావరణం. బా బా ఏమున్నాయి టేస్ట్ సూపర్. ఫ్రెండ్స్ మా రాజా టైంకి వచ్చింది, మెట్పల్లి సామాన్ పోయి డిన్నర్కి వచ్చింది. ఫ్రెండ్స్ బాగా కారమైంది.
అందరూ వెళ్తున్నాయి మొత్తం అంటలేరబ్బా ఏమో లాస్ట్ పిలిచి ఏమో అనుకున్నా. కూర ఎక్దమ్ టేస్ట్ అయింది, కొంచెం కారం ఎక్కువైంది. ఊదుకుంటా సూపర్ తింటున్నాం. మైసమ్మ దేవ సక్సెస్ అయింది. నువ్వే చేసినావుగా. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మైసమ్మ దావత్కు కిరాక్ ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్స్ మాటల్లో ఇనురు మీరు ఎట్లా అనిపించింది రాగా? ఈ రోజు దావత్ చెయ్యం కావచ్చు అనుకున్నా, కానీ వర్షంలో అయినా కానీ కూడా మా వీళ్ళందరూ కలిసి సహకారంతో మొత్తంగా సక్సెస్ చేసినాం. నువ్వు లేట్గా వచ్చినావు, లేటెస్ట్ గా కానీ అయినా వర్షం పడ్డది వచ్చిన మొత్తానికి అయితే ఎంత వర్షం పడ్డా సక్సెస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ అనిపించింది. ఒక స్టెప్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓన్లీ కళ్ళే తాగినాం, తాగినట్టు యాక్టింగ్ చేస్తాం. గంట మాత్రం కొట్టుంది. తెలుగు